అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత చరిత్రలో ఒక అద్భుతమైన పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాం. ఊహించుకోండి, ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి నిరంతరం గొడవలతో అట్టుడుకుతున్న ఒక భూభాగం, దాన్ని ఒకే ఒక మహాసామ్రాజ్యంగా మార్చిన మౌర్యుల కథ ఇది. వాళ్ళెలా చేశారన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో, అసలు కథలోకి వెళ్లే ముందు మనమందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. నిరంతరం యుద్ధాలతో అట్టుడుకుతున్న ఒక ఉపఖండాన్ని ఏకం చేయడమంటే మాటలా? అసలది ఎలా సాధ్యం? ఇదేదో ఆషామాషి ప్రశ్న కాదు. మౌర్యులు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఇదే. మరి వాళ్ళు ఈ సవాలుని ఎలా అధిగమించారో చూద్దాం రండి. చూడండి, మౌర్యులు రాకముందు పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచిస్తే, దేశమంతా చిన్న చిన్న రాజ్యాలు, ఎక్కడ చూసినా గొడవలు, నిరంతరం యుద్ధాలు, ఒకరంటే ఒకరికి పడదు. కాని మౌర్యులు వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. వాళ్ల కేంద్రీకృత పాలనతో ఉపఖండం మొత్తం మీద శాంతి, రాజకీయ స్థిరత్వం ఏర్పడ్డాయి. అంటే అప్పటిదాకా ఉన్న గందరగోళం పోయి ఒక ఆర్డరొచ్చింది. ఇది మామూలు మార్పు కాదు, ఒక అద్భుతం. మరి ఇంత పెద్ద మార్పు ఎలా మొదలైంది? మొదటి అడుగేంటి? అదే రాజకీయ ఏకీకరణ. అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉన్న రాజ్యాన్ని ఒక్కటిగా చేయడం. ఇది జస్ట్ ఒక ఆరంభం మాత్రమే. కాని ఆ తర్వాత రాబోయే అన్ని గొప్ప మార్పులకు ఇదే పునాది వేసింది. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక విప్లవాత్మకమైన చర్య. దీని ప్రాముఖ్యతని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. ఆలోచించండి, భారత ఉపఖండ చరిత్రలోనే ఇంత పెద్ద భూభాగం ఒకే ఒక్కరి పాలన కిందకు రావడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఏకీకరణ వల్ల ఏం జరిగిందంటే, అప్పటిదాకా లేని ఒక శాంతి, ఒక సమైక్యతాభావం వచ్చాయి. ప్రజలంతా మనమొక్కటే అనుకోవడం మొదలుపెట్టారు. అందుకే ఇది నిజంగా ఒక చారిత్రక మైలురాయి. సరే, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒక్కటిగా చేశారు, బానే ఉంది. కాని దాన్ని పాలించడమెలా? వారి పరిపాలనా వ్యవస్థ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇదొక పిరమిడ్ లాంటిది. పైన చక్రవర్తి, ఆయన కింద మంత్రిమండలి, వాళ్ల కింద రాష్ట్రాలకు గవర్నర్లు, ఇంకా కింది స్థాయిలో స్థానిక అధికారులు. ఎంత పకడ్బందీగా ఒక వ్యవస్థను నిర్మించారంటే, ఆ నిర్మాణం వల్లే అంత పెద్ద భూభాగాన్ని కూడా ఎంతో సమర్థవంతంగా పాలించగలిగారు. అయితే ఆ చక్రవర్తికి సలహాలిచ్చేది ఎవరు అంటే, ఇప్పుడు మనకు క్యాబినెట్ ఉన్నట్టు అప్పట్లో వాళ్లకి మంత్రిపరిషతుండేది. అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే, పురోహితుడు, ప్రధానమంత్రి, సైన్యాధిపతి, ఇంకా యువరాజు. ప్రతి ఒక్కరికీ వాళ్ల బాధ్యతలు చాలా క్లియర్గా ఉండేవి. ఈ పక్క ఆర్గనైజేషనే వాళ్ల పాలనకు బ్యాక్ బోన్ లాంటిది. ఓకే, రాజకీయంగా దేశాన్ని నిలబెట్టారు. కాని అది ఒక్కటే సరిపోతుందా? ఏ సామ్రాజ్యమైనా నిలబడాలంటే డబ్బు కావాలి. అంటే బలమైన ఆర్థిక వ్యవస్థ కావాలి కదా. మరి మౌర్యులు ఆ ఆర్థిక శక్తిని ఎలా నిర్మించారు? ఇప్పుడు దాని గురించి చూద్దాం. వాళ్ల ఆర్థిక వ్యవస్థకి మూలమేంటో తెలుసా? ట్యాక్స్ సిస్టమ్. సంహర్తలు అనే ప్రత్యేక అధికారులుండేవారు. వాళ్ల పనేంటంటే, భూమిని కొలిచి పండిన పంటను బట్టి చాలా న్యాయంగా పన్నులు వేయడం. దీనివల్ల ప్రభుత్వానికి ఒక స్థిరమైన ఆదాయం, అంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ ఏర్పడింది. సరే, ఈ పన్నుల ద్వారా వచ్చిన డబ్బునంతా ఏం చేశారు అంటే, దాంతోన వాళ్లు తమ అజేయమైన సైన్యాన్ని పోషించారు, విదేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. అంతకంటే ముఖ్యంగా ప్రజల జీవితాలను మార్చేసే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, అంటే రోడ్లు, కాలువలు లాంటివి కట్టారు. చూసారా? డబ్బు అనేది ఎలా శక్తిగా మారిందో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. వాళ్లు కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్రాండ్ ట్రంక్ రోడ్ లాంటి పెద్ద పెద్ద రహదారులు వేయడం వల్ల వ్యాపారం ఎంత సులవైందో ఊహించుకోండి. అలాగే వ్యవసాయం కోసం కట్టిన నీటి పారుదల వ్యవస్థల వల్ల పంటలు బాగా పండాయి. హెలెనిస్టిక్ రాజ్యాలతో ట్రేడింగ్ కూడా పెరిగింది. ఇవన్నీ కలిసి దేశాన్ని సంపన్నం చేయడంలో చాలా పెద్ద పాత్ర పోషించాయి. ఓకే, రాజకీయంగా దేశం స్థిరపడింది, ఆర్థికంగా బలంగా ఉంది. ఇలా కడుపు నిండినప్పుడే కదా మనిషి కళల గురించి, సంస్కృతి గురించి ఆలోచించగలుగుతాడు. సరిగ్గా అదే జరిగింది. సమాజం ఇప్పుడు ఉన్నతమైన ఆదర్శాల వైపు దృష్టి సారించింది. మరి ఆ సామాజిక, సాంస్కృతిక మార్పులేంటో ఇప్పుడు చూసేద్దాం. ఆ బలమైన పునాదుల మీద వాళ్లు ఒక కొత్త రకమైన సమాజాన్ని నిర్మించారు. దీనికి 2 పిల్లర్స్ ఉన్నాయనుకోవచ్చు. ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉండే లా అండ్ ఆర్డర్ సిస్టమ్. 2 మత సహనం. ముఖ్యంగా అశోక చక్రవర్తి గురించి చెప్పాలి. ఆయన అన్ని మతాల్ని సమానంగా గౌరవిస్తూ
ప్రజల మధ్య సామరస్యాన్ని పెంచడానికి చాలా కృషి చేశాడు. ఆ రోజుల్లో ఇది మామూలు విషయం కాదు, ఒక విప్లవాత్మకమైన ఆలోచన. మొదటిసారిగా రాతిలో ఆలోచించినవారు. ఈ ఒక్క మాట చాలు ఆర్కిటెక్చర్లో వాళ్లు తెచ్చిన విప్లవాన్ని చెప్పడానికి. ఎందుకంటే అంతకుముందు ఎక్కువగా చెక్కతోనే కట్టడాలు కట్టేవాళ్లు. అవి ఎక్కువ కాలం నిల్చేవి కావు. కాని మౌర్యులు మొదటిసారిగా శాశ్వతంగా 100 ఏళ్లపాటు నిలిచిపోయే రాతి కట్టడాలు నిర్మించడం మొదలుపెట్టారు. వాళ్ల సాంస్కృతిక వారసత్వం గురించి చెప్పుకుంటే అది ఈనాటికి మన కళ్ల ముందే ఉంది. సాంచీ స్తూపం లాంటి అద్భుతమైన కట్టడాలు ఒకవైపు, తక్షశిల లాంటి గొప్ప యూనివర్సిటీలకు మద్దతివ్వటం మరోవైపు. వాళ్లు కళలని, విద్యని ఎంతగా ప్రోత్సహించారో అర్థమవుతోంది. వీటన్నిటితో పాటు అశోకుడు ప్రచారం చేసిన ధమ్మసూత్రాలు నైతికతకు, ఆధ్యాత్మికతకు ఒక కొత్త దారిని చూపించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. సరే, ఇదంతా వేల సంవత్సరాల కిందటి కథ. కాని వాళ్లు సాధించిన విజయాల ప్రభావం ఈ ఆధునిక యుగంలో కూడా మనపై ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వాళ్ల వారసత్వం ఇప్పటికీ ఎలా బతికే ఉందో తెలుసుకుందాం. చూడండి, మౌర్యుల కథ ఏదో పాత చరిత్ర పుస్తకాల్లో చదివి వదిలేసేది కాదు. వాళ్ల ప్రభావం మన డైలీ లైఫ్లో ఇప్పటికీ ఉంది. ఎలా అంటారా? మన జాతీయ చిహ్నం, ఆ 4 సింహాలు అశోక స్తంభం నుంచే తీసుకున్నది. అంతేకాదు, ఐక్య భారతదేశం అనే ఐడియాకే మొదటిసారి బీజం వేసింది వాళ్లే. వాళ్ల వారసత్వం నిజంగా టైమ్లెస్. ఈ మొత్తం విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మౌర్యులు వాళ్ల కాలంలో చరిత్రపై చెరగని ముద్ర వేశారు, అది మనం చూశాం. మరి ఇప్పుడు మనమున్న ఈ రోజుల్లో మన ఆలోచనలు, మన ఆవిష్కరణలలో ఏవి మరో 2000 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి? ఒక్కసారి ఆలోచించండి.